హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో మనకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అర్హులైన అభ్యర్థుల నుంచి వీటికి సంబంధించి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు. 31/3/2020 ఓకే. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఈ సమయం అయితే ఉంది అప్లికేషన్స్ అనేది మనం ఇవ్వడానికి. ఓకేనా, తప్పకుండా వీటికి మీకు అర్హత కనుక ఉన్నట్లయితే ఆ యొక్క జిల్లా వారు ఎవరైనా సరే వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే, సమాచారం చూద్దాం. తెలంగాణ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అప్గ్రేడ్ చేయబడిన మైనార్టీ గురుకుల సంక్షేమ కళాశాల యందు విధులు నిర్వహించుటకై ఈ కింద వివరించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తు అనేది కోరబడుచున్నవి. అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులే దరఖాస్తు అనేది చేసుకోవాలి. కావున ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు 31/3/2020 సాయంత్రం 5 గంటల లోపు శ్రీ సాయి పంజాబ్ వెల్ఫేర్ సొసైటీ మోచిగల్లి కార్యాలయం ముందు సమర్పించటకై తెలుపనైనవి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా, మీ యొక్క కాపీస్ అన్నీ కూడా ఆ యొక్క అడ్రస్లో మనకు సబ్మిషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వేకెన్సీ ఏమున్నాయి అంటే జూనియర్ లెక్చరర్ సంబంధించిన పోస్టులు చూస్తే ఇంగ్లీషు 2 ఉన్నాయి, ఉర్దూ 2 పోస్టులు, తెలుగు 2 పోస్టులు, మ్యాథ్స్ 2 పోస్టులు, ఫిజికల్ సైన్స్ 2, కెమిస్ట్రీ 2, బాటనీ 2, జువాలజీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, మరి ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టు నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎంఎస్సి చేసి ఉండాలి. అది కూడా 50% కనీసం ఉత్తీర్ణత మార్కులు అనేది పొంది ఉండాలి. అదే కాకుండా ఎన్సిటిఈ గుర్తించిన విద్యాసంస్థ నుండి బీఈడీలో సంబంధిత సబ్జెక్ట్ నందు బోధనా ప్రావీణ్యత కలిగి ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ పాఠశాల జూనియర్ కళాశాల యందు ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులకు 3 సంవత్సరాల బోధన చేసిన అనుభవం కూడా ఉండాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇలా ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీట్ అయితే మరింత సమాచారం తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఉండాల్సిన వయస్సు ఎంత అంటే 18 నుంచి 44 ఏళ్ళు అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. వేతనం మనకు 27,000 అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలుపుతున్నారు అన్నమాట. ఇటు ఉద్యోగ ప్రకటనలో సవరణ లేదా రద్దుపరచుటకై చైర్మన్ శ్రీ సాయి పంజాబ్ వెల్ఫేర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారం కలదు అని కూడా చెప్తున్నారన్నమాట. మీకు ఏమైనా సరే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే 08732 220 167 నెంబర్కి ఈ యొక్క టైమింగ్స్ ఉంటాయి కదా వర్కింగ్ అవర్స్లో మీరు కాల్ అనేది చేయవచ్చు అని చెప్పి కూడా తెలుపుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం కూడా వారికి అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. ఆ యొక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. వేకెన్సీ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. తప్పకుండా మీరు మీ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వారికి ఈ యొక్క విషయాన్ని షేర్ అనేది చేయండి. ఓకే, 27,000 అనేది వేతనం అయితే ఇస్తామని చెప్పి కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఒకసారి అప్లై అనేది చేయండి. ఓకేనా, మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.